ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు దేవునికి స్తోత్రం. మనము ఖచ్చితమైన దేవుని ప్రమాణ వాక్యాన్ని మనం గైకొనవలెను అని మనం హెచ్చరింపబడ్డాం. దేవునికి స్తోత్రం. అది ఏంటి అని అనగా, ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. ప్రతి వ్యక్తి కూడా ఎందుకు మారు మనసు పొందాలి అని మనం అనిస్తే, మనకెప్పుడైతే మన మనస్సుకు దేవుణ్ణి వెంబడించే మార్గం బయలుపరచబడలేదో అప్పటి వరకు మనము దేవుని యొక్క ఇష్టాయిష్టాలని, దేవుని యొక్క సత్యాన్ని మనం వెంబడించలేము. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, మారు మనసు అంటే ఏంటో కాదు, దేవుని యొక్క ఇష్టం మనం నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. అంటే మన మనసుకు అర్థమైతేనే అది వెంబడిస్తుంది. మన మనసు ఏదైతే ఉందో ఆ మనసుకు నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుని యొక్క సత్యాన్ని నేను ఎందుకు వెంబడించాలి అనేది అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, ప్రభువు అందుకే చెప్పారు, భక్తి, పాట, ఆరాధన, సహవాసము, మందిరము ఉన్న శాస్త్రులతో పరిసరులతోనూ ఆనాడి యూదులతో చెప్పారు, మీరు మారు మనసు పొంది సువార్త నమ్మాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే మేము ఎందుకు మారు మనసు పొందాలి? మాకు భక్తి లేదా, పాట లేదా, యాజకులు లేరా, ప్రధాన యాజకులు లేరా, మాకు ఆరాధన లేదా, మా తాత ముత్తాతలు ప్రవక్తలు కాదా అని వారు అభ్యంతర పడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎందుకు పట్టుబట్టి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటున్నారు? వారికి మారు మనసు అక్కర్లేని ఒక భక్తి కావాలని వారు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అవును, ఎందుకు మారు మనసు కావాలంటే, మరలా చెప్తున్నాను, మన మనస్సులో దేవుణ్ణి వెంబడించడానికి ఉన్న ద్వారం తెరవబడాలి. ఆమేన్. మన మనసు మోయబడి ఉంది. మన మనసుకు దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనది ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ సంబంధమైంది, అది మరుగు చేయబడి మూసివేయబడింది. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ ఏదైతే మనలో నెరవేర్చాలని అనుకుంటున్నారో ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ చిత్తాన్ని మనము అర్థం చేసుకుని నమ్మి నిజంగా వెంబడించడానికి మనం మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఒక నిమిషంలో మారు మనసు వస్తుందండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోరపాపమైనా, నువ్వు ఎంత ఇంకా చెప్పరాని పరిస్థితుల జీవితంలో ఉన్నా, నేను ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలని అనుకుంటున్నాను అనగానే నీకు విడుదల కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటూ, నీవు ఈ లోక సంబంధిగా ఉంటూ నువ్వు ఎంత ప్రార్థించినా నీకు విడుదల కలగదు. ఎవరు ప్రార్థించినా విడుదల కలగదు. అందుకనే గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది ఏమనంటే, యోబు, సమూయేలు వంటి గొప్ప ప్రవక్తలు, నోవాహు లాంటి వారు వచ్చి ప్రార్థించినా కూడా కుదరదని చెప్పారు. దేవునికి స్తోత్రం. నీకు అనిపించాలి, నేను మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు నేను పొందాలి? దేవుడు నా కోసం ఏవైతే సిద్ధపరిచాడో వాటిని నేను పొందుకోవాలంటే వాటిని నేను ఏం చేయాలి? అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అవి ఏంటో మనకు అర్థం కావాలి. ఫస్ట్ మన మనసుకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు మనం ఖచ్చితంగా మారు మనసు పొంది మన మనసుకు దైవ మార్గము, దేవుని యొక్క మార్గము, ఆ ఇరుకు మార్గం ఏదైతే ఉందో అది బయలుపరచబడులాగున మనం ప్రభుకు అప్పగించుకోవాలి. షరతు లేకుండా నేను షరతు లేకుండా, కండిషన్ లేకుండా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. కండిషన్ అంటే ఏంటి? నువ్వు ఏం చెప్తే అది చేసి నిన్ను సంతోషపరచడానికి నేను ఇప్పుడు రెడీగా ఉన్నానని నువ్వు ఇప్పుడు పలుకు, ఇప్పుడే సాతాను పక్కకు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ చీకటి పరదాలాగా తొలగిపోతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఒక కారుని ఏదైనా పరదా వేస్తాం, మనం కవర్ వేస్తాం, ఆ కవర్లో తీయగానే కారు ఎలాగైతే కనబడుతుందో దేవునికి స్తోత్రం, అలాగే మన మనసు పైన సాతాను పరదా కప్పి వేస్తుంది అన్నమాట. అప్పటి వరకు మనకి సువార్త, సత్యం మనకు వెలిగించబడదండి. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా నేను ఎందుకు మారు మనసు పొందాలి అంటే, ఈ లోక సంబంధమైన విషయాలు ఏది నువ్వు పొందుకోవడానికి నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. నువ్వు చర్చికి వెళ్ళడానికి మారు మనసు పొందక్కర్లేదు, నువ్వు ప్రార్థించడానికి మారు మనసు పొందక్కర్లేదు, నువ్వు ఏం చేయాలన్నా ఈ లోకంలో నువ్వు మారు మనసు పొంద, కానీ దేవుణ్ణి వెంబడించడానికే మారు మనసు పొందాలి. ఎస్, 100% చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి వెంబడించాలి. ఆనాడు అబ్రహాము మొదలుకొని ప్రవక్తల వరకు ఎలాగైతే దేవుణ్ణి వెంబడించారో అలాగా ఈరోజు కూడా మనకు అది అర్థం కావాలంటే మనం మనసు మారు మనసు పొందాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గుర్తిస్తారని
మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇక నేను ఈ కొద్ది జీవితం నాకు మిగిలి ఉంది, ఈ కొన్ని సంవత్సరాలు నాకు మిగిలి ఉన్నాయి, ఈ సమయములో దేవునికి స్తోత్రం, నేను ప్రభువుని వెంబడించాలని అనుకుంటున్నాను. ప్రభువా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని నువ్వు ఇప్పుడు ప్రార్థించి నాతో పాటు ప్రభు కార్యం చేస్తారు. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. దౌర్భాగ్యులమైన మమ్ములను ప్రభువా ఆయన నీ చిత్తాన్ని వెంబడించుటకు సహాయం చేయండి ప్రభువా. నీ రాజ్యాన్ని, నీ నీతిని, నీ సమాధానాన్ని మేము అర్థం చేసుకుని ప్రభు అనుభవించులాగున, మారు మనసు పొంది నిన్ను వెంబడించులాగున నా ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలోనూ కార్యం దయచేస్తారని, వారి లోపల ఒక ఆత్మ సంబంధమైన విడుదలను అనుగ్రహిస్తారని, మా జీవితాల్ని నూతనపరుచుతారని, ఆయన రూపాంతరం పొందినట్లు సహాయం దయచేస్తారని నా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.